కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమారుని లక్ష్యంగా చేసుకుని జరిగిన హనీ ట్రాప్ మరియు ఎక్స్టార్షన్ ప్రయత్నం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ వ్యవహారానికి సంబంధించిన ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి. కోర్టు సినిమా కథను ఆదర్శంగా తీసుకుని ఫోక్సో ఆపాదించి కేంద్ర మంత్రి కొడుకును బ్లాక్ మెయిల్ చేసే కుట్ర బయటపడింది. ఒక మహిళ తన కూతుర్ని అడ్డుపెట్టుకుని బండి సంజయ్ కుమారుని హనీ ట్రాప్ లోకి దించే ప్రయత్నం చేస్తుంది. పక్క పథకం ప్రకారం వ్యవహరించిన సదరు మహిళ ఆ తర్వాత భారీగా డబ్బులు డిమాండ్ చేస్తూ బ్లాక్ మెయిల్ కు దిగింది. ఏ వేధింపులు మరియు బెదిరింపులు ఎక్కువ అవడంతో బండి సంజయ్ కుమారుడు సదరు మహిళపై కరీంనగర్ లో ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 2 నుండి 3 కోట్ల రూపాయలు వసూలు చేయాలని, తనను లొంగ తీసుకోవాలని చూస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు మహిళ తన కుమార్తె వయసును తప్పుగా చూపిస్తూ ఈ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది. మైనర్ అమ్మాయిని వేధించారని, ఫోక్సో కేసు పెడతా అంటూ మీడియా ద్వారా రచ్చ చేస్తూ భయాందోళనకు గురి చేసే ప్రయత్నం చేస్తోంది. డబ్బులు ఆశించిన మేరకు రాకపోవడంతో సదరు మహిళ మీడియాను ఆశ్రయించి ఈ వ్యవహారాన్ని వివాదాస్పదం చేస్తోంది. కేవలం రాజకీయంగా మరియు ఆర్థికంగా ప్రయోజనం పొందేందుకు ఈ హనీ ట్రాప్ డ్రామా ఆడుతున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం పోలీసుల దర్యాప్తులో ఉంది. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు ఈ చలాకీ మహిళ కార్యకలాపాలపై మరియు గతంలో ఆమె ఎలాంటి నేరాలకు పాల్పడింది అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.